అంటే గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉంది ఒకటి. అయితే దాన్ని ఇటీవల అపోలోకి ఇచ్చారు. అపోలో పీపీపీ మోడ్లో నడిపిస్తుంది. అక్కడ ₹1 కూడా ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. గతంలో పోలిస్తే అక్కడ పారిశుద్ధ్యం కానీ కనీసం తాగడానికి వాటర్ కూడా ఉండేది కాదు. ఈరోజు పోతే ఒక కార్పొరేట్ లుక్ ఉన్నటువంటి పరిస్థితి ఆ హాస్పిటల్కి. సో మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక విధానం అది. మరి మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? నిజంగా ఈ కోటి సంతకాల సేకరణతో క్యాడర్ని ఉత్సాహపరచడమేనా, లేకపోతే ఖచ్చితంగా మీరు సాధించేటటువంటి ప్రయత్నం చేస్తారా దీన్ని? సార్, ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే పీపీపీ మోడ్లో వద్దు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలి అని చెప్పేసి కోటి సంతకాల్లో భాగస్వాములైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే సార్, ఈరోజు మనం 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్లు తీసుకురావాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే నిన్న మా గుంటూరుకి సంబంధించినటువంటి ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి నిన్న మొన్న ఈఎస్ఐ కేంద్ర మంత్రి స్థాయిలో ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి తీసుకురావాలని అంటే దాదాపుగా 40 సార్లు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఫాలోఅప్ చేసినప్పటికి కూడా సాధ్యం కానటువంటి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలందరూ కూడా అండగా ఉండాలి అని అంటే విద్యా వైద్యాన్ని ప్రైవేటు పరం కానియకూడదు, అందుకోసం ఎంతవరకైనా పోతానని చెప్పేసి ప్రధానమంత్రి గారితో మాట్లాడి 17 మెడికల్ కాలేజీలని తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీల్లో 2023-24లోనే అడ్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితిని మర్చిపోవద్దండి. వీళ్ళు పీపీపీ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ దానికి చేసేటటువంటి పద్ధతిలో చేయటం వల్ల ప్రజలకి ఎంత నష్టం జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు మాకు అతిపెద్ద మెడికల్ కాలేజీ ఉంది సార్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దమ్ముగా 56 అంగుళాల ఛాతీని ఓపెన్ చేసుకొని నాది ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పేసి ప్రజలు వెళ్ళిపోయి బ్రహ్మాండంగా హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఉన్నారు సార్. ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఒక డెంగ్యూ జ్వరం వస్తే 70,000, 80,000, ₹1,00,000 ఇవాళ కడితే కానీ జ్వరానికి సార్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కట్టాల్సిన పరిస్థితి. అదే ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ₹1 కట్టే పని లేనటువంటి పరిస్థితి. పేదోడు ఎక్కడి నుంచి కడతాడు సార్? లక్షలు ₹1,00,000 అప్పు చేస్తే పేదోడు తీర్చుకోవాలంటే రోజు కూలీకి పోతే గానీ వారు తిండి జరగనటువంటి పరిస్థితిలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇదివరకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఇచ్చినటువంటి పథకాల ద్వారానో వాటి ద్వారానో సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలను కూడా వీళ్ళు రన్ చేసే పరిస్థితి లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే సార్, ప్రభుత్వం ఇచ్చే ల్యాండ్ ప్రభుత్వాన్ని, మెడికల్ కాలేజీలు పర్మిషన్ ప్రభుత్వమే ఇస్తుంది, కన్స్ట్రక్షన్ ప్రభుత్వమే చేస్తా ఉంది. అన్ని చేసి ఎక్విప్మెంట్ మొత్తం ప్రభుత్వం తెచ్చిస్తే జీతాలు కూడా ప్రభుత్వమే ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి వీళ్ళు ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ ప్రజాస్వామ్యంగా దాన్ని మారుస్తా ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ గా ఇచ్చేస్తే దాన్ని ఏం చేయాలి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గా ఇచ్చినందువల్ల ఈ ప్రజలకి ఏం న్యాయం జరుగుతుంది సార్? అన్ని ప్రభుత్వమే ఇస్తే ఇంకో పెత్తందారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి లాభాలు మొత్తం లేకపోతే మొత్తం ప్రజల రక్తాన్ని పీడించడం కోసం ఈ రాష్ట్రంలో పేదోడంటూ ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పేదోళ్ళన్నా, ఎస్సీలన్నా, దళితులన్నా లేకపోతే ఎవరన్నా అతనికి కంపు కొట్టినట్టుగా ఉంటది అనమాట. పేదోడు అంటే అతని కంపరం పడుతుంది. అందుకనే ఇక్కడ పేదోడు ఎవడు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పేసి చేస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను సార్, ఇందాక కోటి సంతకాల సేకరణకు సంబంధించి మస్తాన్ రావు గారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి 132,000 మంది ఓట్లు వేశారు, మిగతా ప్రజలేం భాగస్వామ్యం అయినట్టు అనిపించలేదు అన్నట్టుగా మాట్లాడారు. మస్తాన్ రావు గారు ఈ మధ్య మెయిన్ స్ట్రీమ్స్ లో పడి గ్రౌండ్ లో తిరగటం మర్చిపోయారు. కాబట్టి మస్తాన్ రావు గారికి అర్థం కావట్లే
ప్రజాక్షేత్రంలో ప్రతి గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరిగి మస్తాన్ రావు గారు చెప్పింది, సయ్యద్ రఫీ గారు చెప్పింది. మీరు మస్తాన్ రావు గారిని టార్గెట్ చేస్తున్నారు. మస్తాన్ రావు గారు ఏం చెప్పారంటే కోటి సంతకాల సేకరణ జరిగిందన్నారు. మాట్లాడింది సయ్యద్ రఫీ గారు మాట్లాడింది. ఒక్క నిమిషం, ఎస్ ఒక్క నిమిషం సార్. చెన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. సార్ నేను చెప్తున్నాను కదా, ప్రజాక్షేత్రంలో 25వ తారీఖు అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి తిట్టాడు. ప్లీజ్ ఇక్కడ మీరన్న మాటలు నిజమా కాదా ఈ కాదు కావాల్సింది. ఒక్క నిమిషం సార్. కాదు అంటే మీరు మస్తాన్ రావు గారిని అన్నారు అని నేను కరెక్షన్ చేశాను అంతే. స్పష్టంగా చెప్తాను సార్. మస్తాన్ రావు గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి ఈ అంశం మీద వెళ్ళలేదు, మిగతా అంశాల మీద వెళ్ళారు కానీ దీని మీద వెళ్ళలేదు అని చెప్పేసి దాని గురించి నేను తప్పు మాట్లాడలే, ఆయన టార్గెట్ చేయట్లే. నేను అనేది ఏంటంటే ప్రజాక్షేత్రంలో కార్యకర్తల స్థాయి నుంచి మేము చేసుకుంటూ వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని PPP 3 జరగకుండా ఉండేదానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి పని చేసుకుంటూ వెళ్తాం. అందులో భాగంగా నాయకుడు చేయాల్సిన పని నాయకుడు చేస్తాడు, కార్యకర్తలు చేయాల్సిన పని కార్యకర్తలు చేస్తారు సార్. అందులో భాగంగా జరిగిందే కానీ వేరేగా అనుకోవాల్సిన పని లేదు. అలాగే విజయవాడలో కూడా ఎక్కడ ఒక టెంట్ వేయలేదు, లేకపోతే మీలాగా ఫోటోల కోసం నలుగురు కూర్చొని టెంట్లు వేసుకొని మేము చేసేటటువంటి వ్యవహారం ఉండమనండి సార్. రాజు గారు ఎంతసేపు మేము మాట్లాడకుండా ఉన్నాం కదా, ఆయన మాట్లాడుతుంది, లేదంటే మమ్మల్ని మాట్లాడించండి. లేదు మాట్లాడండి సార్. విద్యా వైద్యం అనేది ప్రజలకి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనేటటువంటి దీన్ని తీసుకొచ్చి అమ్మఒడి అని 15,000 రూపాయలు ఇచ్చి అందులో 1,500 రూపాయలు 2,000 రూపాయలు ప్రభుత్వం వాళ్ళకి దీనికి ఇచ్చేదానికి అంటే మెయింటెనెన్స్ కోసం ఇచ్చేదానికి చేసినటువంటిది కార్పొరేట్ దానికి ధీటుగా ఉండేటట్టుగా చేయటం కోసం చేసినట్లుగానే ఇందులో కూడా 50 సీట్లని NRI కోటాలో ఇచ్చినట్టయితే వాటి ద్వారా వచ్చే డబ్బుతోటి ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా చక్కగా కార్పొరేట్ వ్యవస్థలో నడవడానికి అవకాశం ఉంటది. ప్రభుత్వం మీద భారం లేకుండా చేసేదానికి చేసినటువంటి దాన్ని వీళ్ళు తప్పు. ఇప్పుడు PPP కూడా అంతే కదా సార్. ఇప్పుడు PPP కూడా అదే కదా మీరు చెప్పే విధానమే. PPP అన్న కూడా అదే సార్. చిన్నపరెడ్డి గారు PPP అన్న కూడా అదే కదా. మీ అధినేత ఉన్నారు సార్, మీ అధినేత పెట్టుబడి పెట్టి ఛానల్ ఓపెన్ చేసి మీ అధినేత మీ అందరికి జీతాలు ఇచ్చుకుంటా చిన్నపరెడ్డి అనేవాడికి పెత్తనం ఇస్తాడు, చిన్నపరెడ్డి అనేవాడు ఆపరేట్ చేస్తాడని మీరు ఒప్పుకుంటే ఇది వాస్తవం అని మనం ఒప్పుకోవచ్చు. ఇస్తాడా మీ ఓనర్ గారు, మీ అధినేత ఇస్తాడా? సరే సరే ఇప్పుడు మీరు మా అధినేత గురించి మాట్లాడారు కాబట్టి మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తా. ఒక్క నిమిషం ఆన్సర్ చెప్తా, వెయిట్ ప్లీజ్. ఆన్సర్ చెప్తా, వెయిట్. PCR ఆ డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి అయ్యా ఒకసారి. ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. చిన్నపరెడ్డి గారికి ఒక ఆన్సర్ చేయాలి. డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. చిన్నపరెడ్డి గారు ఆ డాక్యుమెంట్ చూడండి. ప్యానలిస్టులు మిగతా వాళ్ళు కూడా ఆ డాక్యుమెంట్ చూడండి. సరే వారు మా అధినేత PPP అంటే ఏందని అడిగారు కదా. 9వ తేదీ ఫిబ్రవరి 2024లో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి 157వ రిపోర్టు దేని మీదంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటిది. అది డాక్యుమెంట్ మనం చూస్తున్నాం. ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి సభ్యులు లోక్సభ సభ్యుల్లో 14వ పేరు ఉంది చూడండి. మీరు ఒకసారి చూస్తే 13వ పేరు దాంట్లో శ్రీ మద్దెల గురుమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఆయన ఈ కమిటీలో మెంబర్. వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది అంటే దేశంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో వ్యయం ఎక్కువగా అవడం వల్ల ఉన్నటువంటి పాపులేషన్ తగ్గట్టుగా డాక్టర్లు లేకపోవడం, మెడికల్ విద్య అనేది జనాలకి అందుబాటులోకి రాకపోవడం